అఖండ 2 సినిమాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ప్రత్యేక షో టికెట్స్ను ₹600 అమ్ముకోవడానికి అనుమతించింది. కాగా ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20% మూవీ వెల్ఫేర్ అసోసియేషన్కి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. రైట్, దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అఖండ 2 సినిమా విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కీలక నిర్ణయం ఏంటంటే పెరిగిన టికెట్ల ధరలో 20% ఇంతకు ముందు ఎవరైతే సినిమా కార్మికులు ఉన్నారో సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ కు ఉపయోగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సుమారు జూబ్లీహిల్స్ 25,000 ఓట్లకు పైగా ఉన్నాయి. సినీ కార్మికులకు సంబంధించిన కృష్ణానగర్ అయితే ఇతర ప్రాంతాల్లో ఉన్న 25,000 మంది కార్మికులను ఉద్దేశించి ఆ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అనౌన్స్మెంట్ చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడియోలు ఇచ్చింది, స్టూడియోలకు సంబంధించిన స్థలాలు ఇచ్చింది. ఆ స్థలాలను మద్రాస్ నుంచి సినీ పరిశ్రమ ఇక్కడ షిఫ్ట్ కావడానికి కూడా తమే కారణం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సినీ కార్మికులకు సంబంధించి అనేక కష్టాలు 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంక్షేమం ఎవరికి పట్టడం లేదు. సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నారు, సినిమా ధరలు పెరిగిపోతున్నాయి, సినిమా బడ్జెట్ 100 కోట్లు పెరిగిపోతున్నా సినీ కార్మికులకు సంబంధించి మాత్రం పెద్దగా వాళ్ళ సంక్షేమం కోసం ఎవరికి పట్టడం లేదంటూ ఆ రోజే ఆయన సీఎం రేవంత్ రెడ్డి 20% ఎప్పుడైతే టికెట్ల ధరలు పెంచుతారో అందులో 20% సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ఒక హామీ ఇచ్చారు. హామీని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 విడుదల సందర్భంగా ఇచ్చిన మెమోలో 20% టికెట్లు అఖండ 2 విడుదలకు సంబంధించి డిసెంబర్ 5 నుంచి 7 వరకు ఈ రోజు ప్రీమియర్ షో. ఈ రోజు దానికి సంబంధించి ఈ ప్రీమియర్ షోకి సంబంధించి ₹600 పెట్టుకోవచ్చు. ఈ రోజు అఖండ 2 సినిమా తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియర్ షోకి సంబంధించి ₹600 పెడతారు. డిసెంబర్ 5 నుంచి 7 3 రోజుల పాటు ప్రత్యేక హైక్ రేట్లు కూడా ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ లో ₹50 అదనపు ఛార్జీ కూడా అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ లో ₹100 ఇచ్చారు. అంటే ఈ రోజు 600 ఉంటే సింగిల్ స్క్రీన్ లో రేపటి నుంచి 7వ తారీఖు వరకు ₹50 ఉంటుంది, మల్టీప్లెక్స్ లో ₹100 ఉంటుంది. దీనికి సంబంధించి 20% మొత్తం సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. అందులో దీనికి సంబంధించిన FDC ఉందో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఖాతాలో ఎవరికి బదిలీ చేయాలి, ఆ మొత్తాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ఖాతాలో జమ చేసిన తర్వాత అది ఏ విధంగా సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్న అంశం పైన పూర్తిగా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కేవలం మాటల ప్రభుత్వం కాదు, మనం చేతల ప్రభుత్వం అని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తమ అమలు చేస్తున్నాం, సినీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి అఖండ 2 ద్వారా ఇచ్చిన మెమో ద్వారా దాని ద్వారా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆ ఖాతాలో జమ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఈ మెమోలో పేర్కొన్నారు. సో సినీ కార్మికులు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఇల్లు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ ఇతరత్ర ఇబ్బంది వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినీ కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒక కీలక ముందు అడుగని కూడా చెప్పవచ్చు. సో సినీ కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు గత ప్రభుత్వాలు చాలా వరకు హామీలు ఇచ్చాయి, హామీలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఒక హామీ అయితే ఇచ్చారు. ఆ స్పష్టమైన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు జారీ చేసిన మెమో ద్వారా 6593 మెమో ద్వారా అఖండ 2 విడుదల సందర్భంగా ఇచ్చిన మెమో ఖచ్చితంగా తమకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. కేవలం ప్రీమియర్ షో ఈ రోజు ₹600 ఈ రోజు ప్రీమియర్ షోకి సంబంధించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని స్క్రీన్లలో ప్రీమియర్ షో పడుతుంది అంటే ₹600 టికెట్ ధర కనుక పెడితే అందులో దాదాపు ₹120 సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తుంది. దీనికి లెక్క ఉంటుంది. ప్రీమియర్ షో ద్వారా ఎన్ని టికెట్లు అమ్మారు, ఏ థియేటర్ లో ఎన్ని టికెట్లు అమ్మారన్న అంశానికి సంబంధించి కూడా GSTకి సంబంధించిన సమర్పించాల్సి ఉంటుంది. ఇతరత్ర డిపార్ట్మెంట్లు కూడా దాన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ టికెట్ ధరలకు సంబంధించిన నిధులను మొత్తం FDC నేతృత్వంలో ఇప్పుడు దిల్ రాజు చైర్మన్గా ఉన్నారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి ఒక ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేస్తారు. అంటే ఈ అఖండ 2 సినిమా ద్వారానే ప్రత్యేకంగా ఈ సినిమా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. గతంలో కూడా అనుమతి ఇచ్చినప్పటికీ 20%
సినీ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్కు పెంచాలనే నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోలేదు. జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. సినీ కార్మికులు కూడా కాంగ్రెస్కు సానుకూలంగా వ్యవహరించారని చెప్తున్నారు. అందుకే 24,000కు పైగా ఓట్లతో జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సాధించడం ద్వారా వచ్చిన ఆ ఇమేజ్ని వాళ్ళకి సినీ కార్మికులకు ఇచ్చిన మాటని హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ముందడుగానే అఖండ 2కు ఇప్పుడు వచ్చిన డబ్బులని ఆ సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇది నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడంతో పాటు చాలా కాలంగా సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి, ప్రభుత్వం కూడా 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వేలాది మంది కార్మికులు సినిమా ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్కి అనుగుణంగా తమకు మాత్రం ఏమాత్రం సంక్షేమానికి రావడం లేదని కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు దాదాపు 4 రోజుల పాటు సమ్మె కూడా చేశారు. సినీకి సంబంధించిన షూటింగ్లకు వెళ్లకుండా సమ్మె చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగారు, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ఖచ్చితంగా మీకున్న కష్టాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సినీ ఇండస్ట్రీని మద్రాస్ నుంచి తెలంగాణకు హైదరాబాద్కు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సినీ పరిశ్రమని ఏ విధంగా ముందడుగు వేసింది, హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ముందడుగు వేసింది, దానికి సంబంధించి కూడా ఆ సినీ ఇండస్ట్రీని ఏ విధంగా ప్రోత్సహించాం, వాళ్ళకి ఏ విధంగా స్టూడియోలు ఇచ్చాం, వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములను కూడా ఏ విధంగా ఇచ్చామన్న అంశానికి సంబంధించి చెబుతూనే రమేష్ ఇప్పుడు ఈ సినిమాకే పరిమితం కాకుండా రాబోయే సినిమాలు, ఎందుకంటే చాలా సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి, సంక్రాంతి వరకు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్నిటికీ కూడా ప్రీమియర్ షోలు అడిగే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా ఇది వర్తిస్తుందా? రెండవది, దీనికి ఒక ఖచ్చితమైనటువంటి ప్యాసేజ్ ఉండాలి. అంటే ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు డిపాజిట్ చేయాలి, దాన్ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేయాలి, అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటివన్నీ కూడా ఉంటే తప్పితే ఇవి ఖచ్చితమైనటువంటి అమల్లోకి వచ్చే అవకాశం ఉండదు. సో ఏంటి, దీనికి ఒక విధి విధానం ఉందా? తర్వాత వచ్చేటటువంటి సినిమాలకు కూడా ఇది వర్తిస్తుందా? ఒక అంటే అథెంటికేటెడ్ మెమో ఏమన్నా, అంటే అథెంటికేటెడ్ డెసిషన్గా దీన్ని చూడొచ్చా? ఖచ్చితంగా కేవలం ఈ ఒక్క సినిమా కాదు, అఖండ 2 సినిమా ద్వారా 20% సినీ కార్మికులకు ప్రోత్సహించాలి, సినీ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో హామీ ఇవ్వలేదు ప్రభుత్వం. కేవలం జూబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఆ కార్మికులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైన సందర్భంగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు బహిరంగ వేదిక ద్వారా ఆయన సినిమా కార్మికులను ఉద్దేశించి కూడా ఆయన చెప్పారు, సినీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏ విధంగా కట్టుబడి ఉందన్న అంశానికి సంబంధించి 20% ఖచ్చితంగా ఆ డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. అఖండ 2 సినిమా ద్వారా ఆ డబ్బులను ఈరోజు ఈ ఒక్క సినిమాతోటే కాదు, ఇక మిగతా ఏ సినిమా కానీ, పెద్ద భారీ ఎత్తున వచ్చిన సినిమా కానీ ఏదైనా వచ్చినప్పటికీ ఆ ప్రీమియర్ షోలు కానీ ఇతర టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇస్తున్న ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటును ఆధారంగా చేసుకుని ఆ మొత్తం డబ్బులని ఆ సినీ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఈ సినిమా ఒక ప్రారంభం అని చెప్పాలి, ఒక ముందడుగు అని చెప్పాలి. కార్మికులకు సంబంధించి సంక్షేమానికి ఉపయోగించడానికి అఖండ 2 సినిమా ఒక ముందడుగు వేసింది. ఆ సినిమా ద్వారానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇంకా పూర్తిగా అమల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఖాతా ఎఫ్డీసీ నేతృత్వం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆల్రెడీ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు దిల్ రాజు చైర్మన్గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఒక ఖాతా ఏర్పాటు అవుతుంది. ఆ ఖాతాకు ఇప్పుడు వచ్చిన డబ్బులను మొత్తం 20% నిర్మాతలు తరలించాల్సి ఉంటుంది. నిర్మాతలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం, ఎందుకంటే మెమో ఇచ్చిన నేపథ్యంలోనే స్పష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఈ అదనపు ఆదాయంగా భావిస్తారు, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా షోలు ఇస్తారు. ఆ షోలకు ఆల్రెడీ నిర్ణీత రేట్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్లో కానీ లేదా సింగిల్ సినిమా థియేటర్లో కానీ ఒక నిర్ణీత రేట్లను ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ వీళ్ళు అదనంగా ప్రీమియర్ షో ద్వారా వచ్చిన ఆదాయంలో 20% ఇవ్వాలి. ఆ తర్వాత 5 నుంచి 7 వరకు దాదాపు సుమారు 3 రోజుల పాటు కూడా సినిమా ధరలు మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు, అదేవిధంగా సాధారణ సింగిల్ థియేటర్లో 50 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మొత్తం టికెట్ల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అఖండ 2 సినిమా కానీ మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఏ సినిమా అయితే వస్తుందో ఆ సినిమాకి సంబంధించి కానీ మొత్తంగా ఆ డబ్బులను ఖచ్చితంగా
సినీ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించవలసి ఉంటుంది. సినీ కార్మికులకు ఉపయోగించడానికి ఎఫ్డీసీ ఒక ముందడుగు వేస్తుంది. ఎఫ్డీసీ ఖాతాలో జమ అయిన తర్వాత దేనికి ఉపయోగించాలి, ఏ సంక్షేమానికి ఉపయోగించాలి, ఆరోగ్యకు సంబంధించిన సమస్యలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సినీ కార్మికులకు సంబంధించి. ఆ ఇష్యూస్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి, దానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలా లేదా నేరుగా ఏదైనా హాస్పిటల్ అయినప్పుడు చేయాలనేది అది ఎఫ్డీసీ నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీసీకి కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారో వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధుల నేతృత్వంలో ఆ డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శులు ఉంటారు, ఎఫ్డీసీ చైర్మన్ ఉంటారు, అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం నియమించాలనుకుంటుంది. వాళ్ళందరి నేతృత్వంలో కూడా ఈ ఫండ్ని బదిలీ చేయడం ద్వారా ఆ వెల్ఫేర్ అసోసియేషన్కు సంక్షేమానికి ఆ కార్మికుల్లో ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిర్ణయిస్తారు. కేవలం ఇప్పుడు డబ్బు ఖాతాకు బదిలీ అవుతుంది ఎఫ్డీసీ నేతృత్వంలో ఉన్న ఖాతాకు. ఆ తర్వాత విధి విధానాలు అసోసియేషన్కు సంబంధించిన కేవలం అసోసియేషన్కు గంపగుత్తగా డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. సంక్షేమానికి సంబంధించి ఎంతమంది కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించి ఎటువంటి ర్యాండమ్గా ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఆ ఇష్యూస్కి సంబంధించిన ప్రొజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఏ సంక్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుంది, కార్మికుల నుంచి డిమాండ్ ఏముంది, ఆ డిమాండ్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించిన తర్వాత ఆ డబ్బును ఆ సంక్షేమానికి ఉపయోగిస్తుంది. ఖచ్చితంగా ఇది అఖండ 2 సినిమా భారీ సినిమా. బాలకృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉంటారు, ప్రీమియర్ షోకి వస్తారు. రేపు ఎల్లుండి మరొక రోజు కూడా పెద్ద ఎత్తున సినిమా చూసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ స్క్రీన్లలో పెద్ద ఎత్తున చాలా థియేటర్లో ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో భారీగా కూడా నిర్మాతలకు డబ్బు వస్తుంది. తద్వారా నిర్మాతలకు డబ్బు రావడం ద్వారా 20% ఖచ్చితంగా కార్మికుల సంక్షేమానికి ఉపయోగించి ప్రభుత్వం మెమో ఇచ్చిన నేపథ్యంలో ఆ డబ్బు ఖచ్చితంగా తొలి సినిమా ద్వారానే ఎక్కువ డబ్బు సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. సో ఇక ఈ సినిమా ఒక ఆరంభం అని చెప్పాలి. దీని తర్వాత వచ్చే పెద్ద భారీ బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా ఇదే విధంగా ఖచ్చితంగా 20% చెల్లించాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడింది. ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసేసింది. తెలంగాణ ప్రభుత్వం కేవలం మేము మాటలు కాదు చేతల ద్వారా చూపిస్తామనే అంశానికి సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. సినీ కార్మికులకు సంబంధించి భారీ ఎత్తున అంటే ఎస్ రమేష్ ఇక్కడ అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం చూడొచ్చు, కానీ కార్మికుల వేతనాలు పెంచడానికి వాళ్ళ సెలవులకు సంబంధించి నిర్మాతల నుంచి కానీ నిర్మాతల మండలి నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. మనం చూసాం చాలా రోజులు కార్మికులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, షూటింగ్లు ఆగిపోయినటువంటి పరిస్థితి. చివరికి ప్రభుత్వం కలగజేసుకుని ఓ మధ్య మార్గం తీసుకురావడంతో అది సమస్య ఉంది. కానీ ఇప్పటికి కూడా సమస్య అలాగే ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 600 రూపాయల నుంచి ఒక 20%ని ఇమ్మని చెప్పి ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధనకి ఇప్పుడు తప్పదు కాబట్టి ఒప్పుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు 600 నుంచి 20% అంటున్నారు కాబట్టి రేపొద్దున 800 చేసే అవకాశం ఉంది. అంటే నేను అనేది ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది కదా, అంటే ఒక పాజిటివ్ సైడ్ చూస్తూ ఉన్నారు. రేపొద్దున మనకు 600 నుంచి నష్టం వస్తుంది, సో కార్మికులకు ఇవ్వాలి కాబట్టి ఇంకో 200 పెంచుదాం, 800 పెంచుదాం, మనకు పోయేదే ఉంది, చూసే ప్రేక్షకుడు కట్టుకుంటాడు. ఎస్, అది వేరు. సినీ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను నెరవేర్చడానికి వాళ్ళు నిర్మాత మండలిని చాలాసార్లు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా సమ్మె చేశారు, షూటింగ్లను బాయ్కాట్ చేసిన సందర్భాలు కూడా చూసాం. అదొక అంశం. దానికి సంబంధించి బయట వాళ్ళు వస్తున్నారు, బయట వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, తమకు తక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ వాళ్ళు రావడం లేదని నిర్మాతల మండలి నుంచి కూడా అనేక ఫిర్యాదులు. అదొక అంశం. కానీ ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది. సినీ కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్తున్నది. మీరన్నట్లు 600 రూపాయలు 800 రూపాయలు పెంచుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం వీలు కల్పించే అవకాశం ఉంది. ఒక నిర్ణీత ధరను మాత్రమే నిర్దేశిస్తుంది. ఖచ్చితంగా ఆ ధరలోపు మాత్రమే సినిమా నిర్మాతలు కానీ సినీ నిర్మాతలు కానీ ఎవరైనా ఖచ్చితంగా ఒబే చేయాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారం మేము 1000 రూపాయలు పెట్టుకుంటాం, 2000 పెట్టుకుంటాం అంటే కుదరని పని. ఎందుకంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. గతంలో ఏ విధంగా సినిమా రేట్ల హైక్ ఇచ్చారు, ఇప్పుడు ఎంతవరకు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన విధి విధానాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ విధి విధానాలు అనుసరించి మాత్రమే టికెట్ల ధరలను నిర్దేశిస్తారు. దాని ప్రకారమే 20% చెల్లించవలసి వస్తుంది. 20% తమ ఖచ్చితంగా సినీ కార్మికులకు చెల్లించవలసి వస్తుంది. కాబట్టి తమ 800 పెట్టుకుంటాము, 1000 పెట్టుకుంటామని చెప్పడానికి నిర్మాతలకు ఆస్కారం లేదు. ఖచ్చితంగా అసలు ప్రభుత్వం ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలా లేదా అన్న అంశానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. మన గతంలో అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత అసలు సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అవకాశం ఇవ్వం, ఖచ్చితంగా ఏ ధర అయితే ఉందో నిర్ణీత రేట్లు గతంలో ఏ థియేటర్లు ఏదో ఉన్నాయో అసలు ప్రీమియర్ షోలకు కూడా అవకాశం అని తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పింది. దాన్ని సవరిస్తూ ఇప్పుడు 2-3 సినిమాలకు ముందుగానే ఎక్కువ ధరలు పెంచుకోవడానికి హైక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాన్ని ఏ విధంగా సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలనేదే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే ప్రస్తుతం ఒక కీలక ముందడుగు వేసి
ఇప్పుడు అఖండ 2 ద్వారా ఒక ముందడుగు వేసి తద్వారా ఎఫ్డీసీకి ఖాతాకు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇప్పటివరకు సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రయత్నం చేసింది. ఒకవైపు ఎఫ్డీసీ ద్వారా సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి నిర్మాతలతో కోఆర్డినేట్ చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించడానికి షూటింగ్లు తదితర వాళ్ళకి జీతభత్యాలకు సంబంధించి వాళ్ళ పని గంటలకు సంబంధించి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చడానికి ఒక ప్రయత్నం సినీ నిర్మాతలతో ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి తమకు డబ్బు లేదు, చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సినీ ఇండస్ట్రీ మీద నిలదొక్కున్నారు, చాలా కాలంగా చాలా దుర్భర దారిద్ర్యాన్ని కూడా అనుభవిస్తున్నారు. కేవలం ఇండస్ట్రీ తప్ప వాళ్ళకు వేరే తెలిసే అవకాశం లేదు. ఆసుపత్రులకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే లక్షల రూపాయలు తాము భరించే స్థితిలో లేవని చాలామంది కార్మికులు వాపోతున్నారు. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఫేడ్ అవుట్ అవుతారు. వాళ్ళకు సంబంధించిన పెన్షన్స్ కానీ, ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ఆ తర్వాత వాళ్ళకు ఒక ఇమేజ్ హీరో చట్టం నుంచి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, వాళ్ళకు సినిమా అవకాశాలు లేకపోవడం మూలంగా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాంటి కార్మికులకు చేదోడు వాదోడుగా ఏ విధంగా నిలబడిన ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలన్న అంశానికి సంబంధించి ఒక విధి విధానాలు రూపొందించిన తర్వాత ఈ వచ్చిన డబ్బుని ఏ విధంగా వెల్ఫేర్కు ఉపయోగించాలి, ఆ వెల్ఫేర్ ఏ విధంగా తీసుకుంటే మంచిగుంటుంది. చాలామంది నిష్ణాతులు ఉన్నారు, చాలామంది సినిమా ఇండస్ట్రీలో పండితులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచిన తర్వాతనే ప్రస్తుతం అయితే అఖండ 2 ద్వారా వచ్చిన డబ్బుని ఖాతాకు ఎఫ్డీసీ నేతృత్వంలో ఉన్న ఖాతాకు తరలించి ఆ తర్వాతనే సంక్షేమం పైన ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. సో ఇది ఖచ్చితంగా సినీ కార్మికులకు ప్రయోజనం కలిగించే అంశం, వాళ్ళ సంక్షేమానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తద్వారా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో మరింత స్థిరపడడానికి, మరింత ముందుకు వెళ్ళడానికి ఒక స్కోప్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఆల్ రైట్ హోల్డ్ ఆన్ ఏ సెకండ్ రమేష్, గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సినిమా కార్మికులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు, వారి వెల్ఫేర్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి ఒకసారి చూద్దాం. ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే, ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఎందుకంటే మీ శ్రమతోనే, మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన. మిత్రులారా, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా,
రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఎందుకంటే మీ శ్రమతోనే, మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే రైట్. ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి ఆయన హామీలను చూసాం. ఏదైతే హామీ ఇచ్చారో ఎగ్జాక్ట్గా దాన్ని నెరవేర్చే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం ఆ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది. ఏదైతే ప్రీమియర్ షో ఉంటుందో ఆ షోకి పర్మిషన్ ఇస్తూనే ఒక నిబంధన పెట్టారు, కార్మికులకు 20% చెల్లించాలని. ఇది ఇప్పుడు తప్పక నిర్మాతలు ఆ డబ్బును వెల్ఫేర్కి, కార్మికుల వెల్ఫేర్కి చెల్లించాల్సి ఉంటుంది. సో హామీ దాన్ని నెరవేర్చినటువంటి తీరును ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. దొంతు రమేష్, మనం ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని చూసాం, ప్రస్తుతం దాని ఎగ్జిక్యూషన్ చూస్తున్నాం. అంటే చాలా మైన్యూట్, అంటే సినిమా కార్మికులకు సంబంధించి, సినిమాలకు సంబంధించి ఒక సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాయి. మెయిన్ స్ట్రీమ్లో మనం చూసినట్టు పెద్ద పెద్ద సమస్యలు ప్రభుత్వాలు నడిపేటప్పుడు సినిమా కార్మికుల సమస్యలు అనేవి ఒక సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా మైన్యూట్ ఇష్యూను కూడా అడ్రస్ చేసి దాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ముందుగా సినిమా ఇండస్ట్రీని 2 విభాగాలు చూడాలి. ఒక విభాగం డబ్బులు సంపాదించే విభాగం ఉంటుంది. నిర్మాతల నుంచి మొదలు పెట్టుకుంటే దర్శకులు కానీ, లేదా హై క్లాస్గా ఆ సినిమాకి ఎవరైతే ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళకు పెద్ద సమస్య లేదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వాళ్ళకు వచ్చే డబ్బులు వస్తాయి. ఒకవేళ నష్టపోతే నిర్మాత నష్టపోతాడో, ఇంకొక సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వందలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక సినిమా రావడానికి ఆఫీస్ బాయ్ నుంచి మొదలుకుంటే లైన్మెన్, ఫైటర్స్, మేకప్ స్టాఫ్, జూనియర్ ఆర్టిస్టులు, ఈ విధంగా చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది కష్టపడితేనే, వాళ్ళ కష్టార్జితం మూలంగానే ఈరోజు సినిమా, ఒక వెండితెరకు సినిమా ఎక్కాలంటే దానికి సంబంధించి అనేక మంది వాళ్ళ కష్టం మనకు కనిపిస్తుంది. ఆ కష్టం ఎక్కడ కూడా కనిపించదు. కేవలం నిర్మాత పేరు కనిపిస్తుంది, డైరెక్టర్ పేరు కనిపిస్తుంది, ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉంటారో వాళ్ళ పేరు కనిపిస్తుంది, ఎవరైనా పాటలు పాడితే వాళ్ళకి సంబంధించినది మాత్రమే హైలైట్ అవుతాయి. కానీ దాని వెనుక శ్రమ, చాలామంది కార్మికుల శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. తమ సమస్యలు పట్టించుకోవడాలని చాలా కాలం నుంచి కూడా, చాలా కాలం కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. హైదరాబాద్కు సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత, మద్రాస్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత, ఈవెన్ మద్రాస్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ కష్టాలు మాత్రం ప్రతిబింబించే విధంగా, వాళ్ళ కష్టాలకు తగిన ఫలితం వచ్చే విధంగా ఏ ప్రభుత్వాలు కూడా సక్రమంగా పనిచేయలేదనేదే ప్రధానమైన ఆరోపణ నేపథ్యంలోనే. కానీ వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఇతర పనులు చేసే అవకాశం లేదు. ఒక సాంకేతిక విభాగం ఇందులో కనుక వాళ్ళు ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు వేరే పనులకు కానీ వేరే పని చేసే అవకాశం కూడా స్కోప్ లేదు. వాళ్ళకు 100 రూపాయలు వచ్చినా, 20 రూపాయలు వచ్చినా, 30 రూపాయలు వచ్చినా ఇదే సినిమా ఇండస్ట్రీలో బతకాల్సిన అగత్యం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడడం లేదు, సినీ నిర్మాతలు కూడా పట్టించుకోవడం లేదు. వేల కోట్ల సినిమాలు బడ్జెట్తో తీస్తున్న సినిమాలకు కూడా, ఈవెన్ కార్మికులకు వచ్చే వరకు కూడా సరైన వేతనాలు ఇవ్వడం లేదు. కేవలం రెగ్యులర్గా వేతనాలు ఎంతవరకు ఇస్తున్నారో, ఎవరైతే ప్రొడక్షన్ మేనేజర్లు ఉంటారో వాళ్ళు ఇచ్చిన వేతనాల మీదనే ఈ కార్మికులందరూ కూడా ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక నిర్ణీతమైన కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాన్ని కూడా అమలు చేసే సిచ్యువేషన్ లేదు. సాధారణంగా వ్యవసాయ కూలీలకు ఏ విధంగా చట్టాలు ఉంటాయో సినీ కార్మికులకు కూడా అదే చట్టాలు. వీళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు కూడా ఎక్కడ ఉన్నట్లు లేవు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఖచ్చితంగా తమకు సరైన వేతనాలు ఇవ్వాలి, తమ సమస్యలు పట్టించుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వాళ్ళకు అవకాశం చిక్కింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికులు చాలామంది ఉన్నారు. 25,000 మంది పైగా కార్మికులు ఉన్నాయి. చాలా కుటుంబాలు, సినిమాతో ముడిపడి ఉన్న కుటుంబాలు ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చాలామంది ఉన్నారు. ఏదో విధంగా ప్రభుత్వానికి కూడా అవసరమైంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ముందడుగుతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళారు. అక్కడ ఎవరైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయో వాళ్ళని గంపగుత్తగా తమ పార్టీ అభ్యర్థికి రాబట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆ కార్మికులతో సమావేశం అయిన సందర్భంగా ఒక హామీని అయితే ఇచ్చింది. గతంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎఫ్డీసీ నుంచి, నిర్మాతల నుంచి, అదేవిధంగా సినీ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రతినిధుల నుంచి కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఒక సమీక్ష కూడా జరిపారు. ఆ కార్మికులు వచ్చినప్పటి నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రతినిధుల నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలను పరిష్కరించడానికి
ఏ విధంగా దోహదం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే ఆ కార్మికుల సంక్షోభానికి ఉపయోగపడుతుందన్న అంశానికి సంబంధించి జూబ్లీస్లో ఆయన ఒక సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమీక్ష సందర్భంగా ఇవన్నీ ఇష్యూస్ రేజ్ అయ్యాయి. వేల కోట్ల సినిమాలు తీస్తూ భారీ బడ్జెట్ సినిమాలకు నిర్మాతల కడుపు నిండుతుంది, నిర్మాతలకు డబ్బులు వస్తున్నాయి, కొంతమంది నిర్మాతలు నష్టం కూడా చవి చూస్తున్నారు. అది పక్కకు పెడితే డబ్బులు వచ్చేవారు ఎవరైతే ప్రీమియర్ షోలు నిర్వహిస్తున్నారో, ఎక్కువ హైక్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులను సినీ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించడం తప్పే ఉంది. ఒకవైపు నిర్మాతలకు డబ్బు వస్తుంది, తద్వారా ఆ సినిమా పరిశ్రమ పైన ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఆ రోజే భావించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ నేపథ్యంలోనే ఖచ్చితంగా 20% వాళ్ళకి చెల్లించాలి, దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఏర్పాటు చేయాలి, ఎవరు కూడా ఎగ్గొట్టడానికి అవకాశం ఉండదు. మేమో ప్రభుత్వం జారీ చేసిన తర్వాత సినిమా టికెట్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు ఉంటాయి. ఏ సినిమా ఎంతమంది చూశారు, ఏ థియేటర్లో ఎంతమంది చూశారు, హైక్ చేసిన ప్రీమియర్ షో 600 రూపాయలు టికెట్ పెడితే ఆ సినిమా ఎన్ని టికెట్లు తెగాయి, తర్వాత 3 రోజుల పాటు 5, 6, 7 తేదీలో 3 రోజుల పాటు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో సింగిల్ థియేటర్లు అయితే 50 రూపీస్ పెంచారు. అదేవిధంగా మల్టీప్లెక్స్లు అయితే 100 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లెక్కలు ఉంటాయి. దీనికి సంబంధించి మొత్తం డబ్బు కూడా ఎఫ్డీసీ నేతృత్వంలోనే వెంటనే ఖాతా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రేపు ఖచ్చితంగా ఎఫ్డీసీ నేతృత్వంలో ఒక ఖాతా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడైతే పెంచిన ధరలు ఉన్నాయో దానికి సంబంధించిన 20% ఎఫ్డీసీ ఖాతాకు తరలిస్తుంది. ఆ తరలించిన తర్వాత వాళ్ళ సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఆ కార్మికులు బాగుపడతారు, ఆ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది. వేతనాలకు సంబంధించిన అంశం ఒకటి, నిర్మాతలు నిర్ణయం తీసుకోవాలి. నిర్మాతలు ఏ విధంగా కార్మికులకు సంబంధించిన ప్రతినిధులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి పెంచడానికి ప్రభుత్వం పైన ప్రయత్నం చేసింది. కేవలం 20% మీ సంక్షేమం కోసం ఇచ్చాము, మా పని అయిపోయింది, మీ చేతులు దులుపుకుంటామని ప్రభుత్వం చెప్పే ఆస్కారం లేదు. ఆల్రెడీ ఆ సమస్యలను చెబుతూ వస్తున్నారు. సినీ కార్మికులు ఎవరైతే సినిమా పరిశ్రమ మీద ఆధారపడ్డ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, సినీ నిర్మాతల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడికి అనుగుణంగా వాళ్ళ సంక్షేమం కోసం ఒకవైపు 20% టికెట్ల ధరను ఉపయోగించడంతో పాటు ఇంకొక వైపు నిర్మాతలని పైన ఒత్తిడి తీసుకురావడం, నిర్మాతల మీద ఎవరైతే భారీ బడ్జెట్ సినిమాలు తీసినా చిన్న సినిమాలు తీసినా కనీస వేతనం ఎవరికైతే ఉన్నారో దాని మీద చిన్న కార్మికులకు పెద్ద కార్మికులకు అన్న తేడా చూపించకుండా, వాళ్ళ మధ్య వైరుధ్యం చూపించకుండా ఆ కార్మికులకు ఓవరాల్గా ఎంతవరకు ఇవ్వాలి, వాళ్ళ సమస్యలను తీర్చడానికి వాళ్ళకు తగిన శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక చిన్న అడుగు మాత్రమే. 20% కేవలం సినిమా టికెట్ల ధరలో వచ్చిన డబ్బును ఖాతాకు తరలించడం, దాన్ని వాళ్లకు వెల్ఫేర్కు ఉపయోగించడం అనేది ఒక చిన్న అడుగు మాత్రమే. మిగతా అడుగు వేయాల్సిన అడుగు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం చాలా పెద్ద అడుగే ఉంది. ఎందుకంటే ఆ కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు గతంలో ఇప్పుడు చెప్పే దాదాపు నెలకు పైగా సినీ కార్మికులు ధర్నా చేశారు, షూటింగ్లకు వెళ్లకుండా బైకాట్ కూడా చేశారు. సినీ నిర్మాతలు కూడా అదేవిధంగా తమ షూటింగ్లు జరపబోమని కూడా భీష్మించుకొని కూర్చున్న సందర్భాలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం చూసాం. ఇతర ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలు కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా ఆ పరిణామాలను పరిగణలోకి తీసుకొని నిర్మాతల పైన కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిర్మాతల నుంచి కూడా కార్మికులకు డబ్బు చెల్లించవలసిన అవసరం ఉంది. తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ సంక్షేమం కోసం ఒకవైపు ప్రభుత్వం పాటుపడుతుంది, అదేవిధంగా తగిన వేతనం కోసం కూడా వాళ్ళ కష్టానికి అనుసరించి వాళ్ళకి సంబంధించిన డబ్బు కూడా ఇవ్వాలి. అదేవిధంగా బయట నుంచి వస్తున్న కార్మికులు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనగా షూటింగ్లు, కెమెరాలు, ఇతర లైన్మెన్స్, లైటింగ్, ఈ అంశానికి సంబంధించి ముంబై నుంచి వస్తున్నారు, ఇంకా మరో ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు తక్కువ ధరకు వస్తున్నారని కూడా ఇక్కడ నిర్మాతలు ఉపయోగించుకుంటున్నారని చెప్తారు. ఆ విధంగా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా స్థానికులను ఎవరైతే ఎక్కడైతే చాలా దశాబ్దాల కాలంగా ఎవరైతే ఇక్కడ ఆ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరి పనిని వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తీసుకోవడం ద్వారా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కార్మికులకు సంక్షేమం పట్టదు. ఎందుకంటే ఈ మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారం తీసుకొని ముందడుగు వేయాలనేదే ముఖ్యమంత్రి నిర్ణయం. ఆ మేరకే ఈ కీలక ముందడుగు వేశారు.